హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆనియన్ పకోడీ. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనినే గట్టి పకోడీ అని అంటారు. పర్ఫెక్ట్‌గా స్వీట్ షాప్ స్టైల్‌లో ఈ రెసిపీ చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసి వేసుకోండి. అందులోనే కొంచెమంతా జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక పావు టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారము, కొంచెమంతా సోడా ఉప్పు, ఒక పావు టీ స్పూను వాము వేసుకోవాలి. సో, ఇక్కడ నేనెక్కడా కూడా వాటర్ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అదొకసారి చూడండి. ఈ ఉల్లిపాయల్లోని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేశా కదా! గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. ఆ పిసుకుతూ వచ్చిన వాటరే పిండికి కలుపుకోవడానికి సరిపోతుంది. నేనెక్కడా కూడా ఒక చుక్క వాటర్ కూడా యూజ్ చేయకోకుండా ఈ పకోడీ చేస్తున్నా. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటది. చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. సో, నేను అలా పిండుతూ ఉంటే చూడండి ఆనియన్స్‌లోని వాటర్ అంతా కూడా ఎలా వస్తుందో. మొత్తాన్ని కూడా అలానే గట్టిగా ప్రెస్ చేస్తూ పిసకాలి. అప్పుడే అందులో వచ్చే వాటర్‌తోనే పిండి కలుపుకోవాలి. ఇందులోని కొంచెమంత కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో, మనం ఏ ఐటెమ్ ఏసినా కూడా మీరలా పిసుకుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయల్లో ఆ సారమంతా కూడా బయటికి రావాలి. అప్పుడే ఆనియన్ పకోడీ అనంటే టేస్టొస్తది. హాఫ్ కేజీ నేనిక్కడ తీసుకున్న ఉల్లిపాయలకి కొంచెమే పిండి తీసుకుంటాను. ముందుగా ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి వేసుకుంటున్నాను. ఆ బియ్యపు పిండి వేసుకున్నాక కూడా మొత్తం కూడా కలుపుకోవాలి. ఏ ఐటెమ్ ఏసినా కూడా గుర్తుంచుకోండి. అట్లా పిసుకుతూ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిసుకుతూ కలుపుకోవాలి. హాఫ్ కేజీ ఆనియన్స్‌కి నేనొక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోకండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎక్కడా కూడా వాటర్ యూజ్ చేయట్లేదు నేను. సో, సింపుల్‌గా ఉంటది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలోనే చేసి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ఇంట్లో దొరికే ఐటెమ్సే ఫ్రెండ్స్. మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను పిసుక్కుంటున్నాను. సో, నాకొక బౌలు శనగపిండి సరిపోయింది. హాఫ్ కేజీ ఆనియన్స్‌కి ఒక బౌలు శనగపిండి సరిపోతది ఫ్రెండ్స్. దీన్ని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని, స్టవ్ ఆన్ చేసి, ఒక కళాయి పెట్టుకొని, అందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వీటెక్కిన తర్వాత సిమ్‌లో పెట్టి పకోడీని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం హోటల్‌లో తిన్న పకోడీయే టేస్ట్ ఉంటది అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. హోటల్ దానికంటే ఇంకా టేస్ట్ వస్తది. సో, సిమ్‌లో పెట్టే మొత్తాన్ని కూడా వేయించుకోండి. పెద్ద మంట పెడితే ఆనియన్ మొత్తం మాడిపోయి స్మెల్ వస్తది. సో, సిమ్‌లో పెట్టే మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు మంచిగా అర్థమవుతుంది. సో, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు ఫ్రెండ్స్. మొత్తాన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ రాంగ్‌లోనే వేయించుకొని తీసుకోవాలి. అలాగనే మిగతా పిండంతా కూడా సిమ్‌లో పెట్టే వేయించి తీసుకోవాలి. చాలా సింపుల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.